సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన బాలకృష్ణ గారిని తాగుడిచ్చాడు అన్నటువంటి ఒక చిన్న మాటకి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. చట్టసభలో సాక్షాత్తు అతి పవిత్రమైనటువంటి చట్టసభ, దానికన్నా మించినటువంటి ఒక ప్లేస్ రాష్ట్రంలో గుడుల కన్నా బడుల కన్నా చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ నాకు తెలిసినంత వరకు. అటువంటి చట్టసభలో ఇప్పుడు స్కీమ్ పైన కూడా పోతా ఉంది. బాలకృష్ణ గారు ఆ మెడ తిప్పడం, ఆ చేతులు జేబులో పెట్టుకోవడం, ఇంత వ్యంగ్యంగా మాట్లాడడం, సైకో జగనడం, సాక్షాత్తు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంచుమించుగా ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి చిరంజీవి గారిని కూడా ఆ విధంగా అసభ్యంగా మాట్లాడడం, వాడు పోయాడా ఇడిపోయాడా ఇప్పుడు మాట్లాడడం అనేది అది తాగిరాక ఇంకేం మాటలు మాట్లాడతారు? తాగిరాక ఉంటే ఆ విధంగా ఎందుకు మాట్లాడతారు చెప్పండి. నిజంగా ఇప్పుడు ఒకటి సార్ గాంధీ మహాత్ముడు స్వతంత్రోద్యమానికి ఏడు తాడిపి నడిపించాలంటే తాడే చడిపీడు. ఒకే మాట అటువంటి మాట్లాడేటువంటి ప్రక్రియకి మనం ఒక పోటీ చూద్దామంటే తాగేసి వచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు తాగేసి వచ్చి ఆ మాదిరి మాట్లాడుతున్నాడని చెప్పండి. ఇప్పుడు అన్న అయిపోయి అడిగాడు. ఇప్పుడు మీరు ఈ యొక్క దీనికి మాత్రం లిక్కర్ ఛానల్ మాత్రం మీరు సర్టిఫికేట్లు చూపించారు సత్యప్రసాద్ గారికి. అదేవిధంగా మీరు మన బాలకృష్ణ గారికి చూపించాలంటే బాలకృష్ణ గారి మెంటల్ సర్టిఫికేట్ సార్ ఇది. బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అన్న, చూడండి బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికేట్. ఈ బాలకృష్ణ గారి మెంటల్ సర్టిఫికేట్ ని హలో అదే కదన్నా అన్న ఒక్క మాట, అది ఆ సినిమా ఆ రోజు సినిమా పేర్లు వస్తుండదు కానీ ఫైరింగ్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మానసిక రోగి అయిపోయినాడు. ఎందుకంటే ఆయనకి చట్టసభలో ఏం మాట్లాడటం తెలీదు, దేవాలయంలో మాట్లాడతాడు. మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడియండి, ఆయన చెప్పనియండి. మాట్లాడండి మీరు మాట్లాడి కౌంటర్ ఇస్తా. సబీర్ ఖాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. సబీర్ ఖాన్ గారు మీ టర్న్ ఇంకా రాలేదు కదా, మీకు ఇస్తాను కదా, మీదేం అయిపోలేదు కదా. మీది అయిపోయి ఉంటే గనక అరే మళ్ళీ నాకు అవకాశం రాదండి, మీరు కావాలంటే ఇంటరప్ట్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగండి సార్. బాలకృష్ణ గారు ఒక్క మాట అంటేనే మీరు ఇంటర్ఫియర్ అయిపోతున్నారే. మరి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రకంగా ఆ వర్డ్ నేను మళ్ళీ రిపీట్ చేయను. దాంతో పాటుగా పనిగా అదేమంటే బాలకృష్ణ స్టైల్ అంటే స్టైల్ ఎక్కడ బయట చూపించుకోవాలి. స్టైల్ అసెంబ్లీలో స్టైల్ కుదరదు. స్టైల్ ఇన్ ద సెన్స్ మీరు కావాలంటే ఫిజికల్ గా ఆయన అట్లాగే స్టైల్ గానే వచ్చాడు. విషయం ఏంటంటే మాట్లాడే స్టైల్ ఒక్క నిమిషం ఆగండి సార్. మాట్లాడే స్టైలు ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల సాకులు చెప్పి ఎందుకు రావటం లేదు, ఆ స్టైల్ మార్చడానికి లేదు. అధ్యక్ష అనాల్సిందే. అధ్యక్ష అంటే అనడానికి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆయన మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాడు రావడానికి. ఆ చైర్ని అడ్రస్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేయడానికి కానీ కొన్ని ఉంటాయి, అవి తప్పడానికి లేదు. అవన్నీ కూడా ఆనవాయితీలు పాటించాల్సిందే. కాబట్టి బాలకృష్ణ గారికి ఏ హీరో కదా అని చెప్పేసి సెపరేట్ రూల్స్ ఉండవు. కాబట్టి ఆయన తప్పు చేసినా మేము అలాగే ప్రశ్నిస్తాము. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరును కూడా ప్రశ్నిస్తూనే మేము ఈ డిస్కషన్ పెట్టాం. బాలకృష్ణ గారు కాదు ఇక్కడ సబ్జెక్టు. బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరినొకరు ఏమనుకున్నారు అనేది ఒక అంశం అయితే, రెండోది అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానం. ఈరోజు బయటుండి ఈయన స్పీకర్ చైర్ని అడ్రస్ చేసినటువంటి విధానం మీదే ఇప్పుడు మనం డిస్కషన్ అంతవరకు పరిమితం అవుతాం. ఎక్కువ టైం లేదు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు వద్దు, మీరు మాట్లాడటం కూడా తప్పు కదా. అందు గురించే కదా సార్, అందు గురించి మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి మాట్లాడండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేసేయండి, ఎక్కువ టైం లేదు సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారి స్టైల్, బాలకృష్ణ గారి జగన్ పెట్టుకునే విధానం, ఆయన కలవతోడు, ఆయన ఇది మొత్తం మీకు ఏమనిపిస్తుంది? ఆయనకి మెంటలా పిచ్చా అనేది ఉందా లేకుంటే తాగిచ్చాడు అనుకుంటారా? ఒక మెంటల్ వ్యక్తి కూడా ఆ విధంగా బిహేవ్ చేయలేదు, తాగి మెంటల్ వ్యక్తి మాత్రం ఆ విధంగా బిహేవ్ చేయగలదు. ప్రజలందరూ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా మనం గౌరవించాలా, చట్టసభను గౌరవించాలా. అటువంటి స్టైల్లో అటువంటి సినిమా పచ్చి కాదు, సినిమా కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇక అర్చక్తో అడ్డగిస్తాను లేకపోతే ట్రైన్ ఆపేస్తానని చెప్పి మాట్లాడడానికి సినిమా కాదు ఇది.
చట్టసభలో కూర్చున్న తర్వాత ఎంత దేవుడైనా సరే మీరు అన్నట్టు అధ్యక్షులు మాత్రమే. అటువంటి పరిస్థితులు మానేసి అతను చేయదు ఆయన మాట్లాడుతున్న విధానాన్ని ఏ ఒక్క రాష్ట్రపతిలో ఏ ఒక్కరు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఇష్టపడలేదు. ఇంక నిన్న పరిస్థితుల్లో ఆయన యాక్సెప్ట్ చేసి బాగుంది, ఇంక కుటుంబ కళాలు వస్తాయని తెలుసుకుంటే ఏదన్నా యాక్సెప్ట్ చేసి వచ్చేవా కానీ ఏ ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టినాడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి దాంట్లో ఉంది. ఇంకా సభాపతి విషయానికి వస్తే అయితే ఒకటిసారి ఎవరు తక్కువ తెలియలేదండి. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వెంకటేశ్వర గారు గుర్తు చేసినట్టు ఇప్పుడు కొడాలి నాని గారి వ్యవహార శైలి ఎలా ఉండేది? కొడాలి నాని గారి నాలుగైదు షర్టు బట్టలు విప్పదీసేసి ఏదో నోట్లో ఏదో నవ్వులుతూ ఆయన ఇక భాష సంగతి ఇక చెప్పనక్కర్లేదు, దాని గురించి మర్చిపోవడమే బెటరు. అలాగే జోగి రమేష్ వీళ్ళంతా నేను అదే అంటున్నా. అందు గురించి మీ రెండు పార్టీలు అలా అంటే తప్ప మేము మాత్రం రెండు తప్పేనంటున్నాం. అటువంటి మీరు అన్నారు కదా దేవాలయం కాదు, దేవాలయం యొక్క కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది, దాన్ని మొత్తాన్ని మలినం చేసేసారు. మీరు అనకండి. నన్ను అడిగితే స్కూళ్ళు దేవాలయాల కన్నా అన్నారు కదా, స్కూళ్ళు దేవాలయాలు పవిత్రంగా ఉన్నాయి. అసెంబ్లీని ఎప్పుడో అపవిత్రం చేశారు. ఓకే, క్రెడిట్ గోస్ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్, రైట్? స్పీకర్ గారు సాక్షాత్తు చాలా పవిత్రమైన మన రాష్ట్రంలోనే అత్యధిక విలువ కలిగినటువంటి పదవి స్పీకర్ పదవి. స్పీకర్ పదవి తర్వాత ఈ ముఖ్యమంత్రి పదవి కూడా రాజ్యాంగ విలువబద్ధంగా ముఖ్యమంత్రి పదవి కూడా. అటువంటి స్పీకర్ గా ఉన్నట్టు స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి చెప్తాను. ఎప్పుడు మాట్లాడింది సార్ మీరు? మళ్ళీ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడాలి. ఈ యొక్క మాటల్ని మన కుటుంబాల్లో ఏ కుటుంబాలైనా సరే భారతదేశంలో వినిపించగలరా? ఇటువంటి మాట్లాడే మాటలు ఒక పోలీస్ ఆఫీసర్ స్పీకర్ పదవికి ముందు మాట్లాడి మీరు తీసుకొచ్చి స్పీకర్ ముందు కాదు, స్పీకర్ పదవిలో ఉన్నప్పుడే నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు స్పీకర్ వచ్చారని చెప్పని ఒక విలేజ్ లో జరిగినటువంటి సంఘటనలో ఒక గ్రామ స్థాయిలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్ళి ఆయన స్పీకర్ పదవి వచ్చిన తర్వాత మాట్లాడి కాబట్టి డేట్ టైమింగ్ మీకు అసలు పంపిణీ పంపిస్తాను. స్పీకర్ గా ఆయన నామినేట్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి పోయినప్పుడు జరిగినటువంటి మాట్లాడి ఒక సామాన్య ప్రజలు భారతదేశంలో ఎవరు కూడా ఒక ఇంట్లో వినిపించినటువంటి ఒక అధ్యక్షుడు లాంగ్వేజ్ మాట్లాడినా స్పీకర్ గారి యొక్క విలువలు విశ్వసిస్తున్న మీరే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఒకవేళ ఆయన అభ్యంతరకరంగా మాట్లాడిన అదేంటనేది, ఎందుకంటే ఆయన రకరకాల సందర్భాల్లో మాట్లాడారు. పదవి ముందు మాట్లాడారు, మీరు పదవి తర్వాత అంటున్నారు కాబట్టి ఒక నిమిషం నేనేమంటున్నానంటే ఓకే అయితే గనక అప్పటికీ కూడా వినండి. ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన ఆయన మీద ఎవరు తీసుకురాలేరు, కానీ ఆయన కావాలనుకుంటే ఈయన మీద ఇవ్వగలడు నోటీసు. కాబట్టి ఆ చేరుకున్న పవర్ అది అర్థమవుతుందా సార్? ఆ చేరుకున్న పవర్, ఆ చేరుకు కొంత రెస్పెక్ట్ ఉంది. ముఖ్యమంత్రి కన్నా స్పీకర్ గా ఉండి గత స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ విధంగా వ్యవహరించాడో అందరికీ గుర్తుంది. కాబట్టి వాడి జోలికి వెళ్ళొద్దు. తమ్మినేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్త కన్నా ఘోరంగా మాట్లాడిన తీరు సీతారాం గారి విషయంలో గుర్తుంది. కాబట్టి ఎవరు చేసినా తప్పే. నేను తీసుకురావడం కాదు సార్, అలా కాదు, అలా పరిస్థితులు అలా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎంత అభివృద్ధి నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో నాకు తెలిసి నేను చదువుకున్నామని. సరే అయితే ఇప్పుడైతే చైర్నాల అంటంలో తప్పులేదు అంటారు. సో కాబట్టి ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారో చూద్దాం. ఒక సీరియస్ తీసుకుంటే ఓకే రైట్ సార్. సో తప్పే లేదంటారు. ఓకే యువర్ వర్షన్ హ్యాస్ బీన్ టేకెన్, యువర్ పాయింట్ టేకెన్ సార్, యువర్ పాయింట్ టేకెన్. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటంలో తప్పలేదంటారు, అదే కదా? ఓకే యాక్సెప్టెడ్. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటంలో తప్పలేదని మీరు సమర్థిస్తారు కదా, వదిలేసండి దానికి. సమర్థించట్లేదు సార్. మాట్లాడుతున్నాను, స్పీకర్ యొక్క లైఫ్ గురించి మాట్లాడుతున్నాను, స్పీకర్ యొక్క సూచన గురించి మాట్లాడుతున్నాను, స్పీకర్ యొక్క లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను, స్పీకర్ యొక్క అధ్యక్షుడు మాట్లాడే గురించి మాట్లాడుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గురించి సపోర్ట్ చేయట్లేదు. ఇటువంటి స్పీకర్ వాళ్ళు మాట్లాడుకున్నాను, మా గవర్నమెంట్ మాట్లాడుతున్నా.
ఒక ఆదివాసీ పౌరుడిగా ఇటువంటి స్పీకర్ మనకు అవసరం అంటున్నారు.